విష్ణుమూర్తి ఎప్పుడూ అలాగే ఉంటాడు. లక్ష్మీదేవి అక్కడ సేవ చేస్తున్నా పట్టించుకోడు, వేదాలు స్తోత్రం చేస్తున్నా పట్టించుకోడు, నారద తుంబురులు గానం చేస్తున్నా పట్టించుకోడు, దేవతలు స్తోత్రం చేస్తున్నా పట్టించుకోడు, ఆదిశేషుడు బొస కొడుతూ భయపడుతున్నా పట్టించుకోడు, గరుత్మంతుడు ఇక్కడ ఇలాగా రెక్కలు పెట్టుకుని ఉన్నా పట్టించుకోడు. అంటే ఏ వైభవాలు పట్టించుకోడు, ఏ భయాలు పట్టించుకోడు, ఏ స్తోత్రాలు పట్టించుకోడు, ఏ నిందలు పట్టించుకోడు. కేవలం తాను ఈక్షించు బ్రహ్మంబునే నాభికమలంలో ఉండే బ్రహ్మదేవుడి కేసు చూస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు అంటే అక్కడ పరబ్రహ్మ, ఆత్మనిష్టలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అందుకే అంత వైభవంగా ఉన్నవాడు. ఆ ఆత్మనిష్ట ఉన్నవాడిని లక్ష్మీదేవి వరిస్తుంది. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ.